హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ తరపు నుంచి 1540 ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సో ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించి బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా పరీక్షా విధానం, సిలబస్ సంబంధించి వివరాలతో పాటు అసలు రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయనున్నారు సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే టీఎస్పీఎస్సీ తరఫు నుంచి ఏడబ్ల్యూ పోస్టుల భర్తీకి గాను ఈసారి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. కేవలం మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎటువంటి ఎగ్జామినేషన్ గాను ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా కేవలం మీ రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేసే విధంగా టీఎస్పీఎస్సీ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఏడబ్ల్యూ పోస్టులకు కూడా డైరెక్ట్ రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయనున్నారు. సో ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించి టోటల్గా 2 పేపర్స్ గాను ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ అనే టాపిక్ నుంచి 150 క్వశ్చన్, 150 మార్కులు 150 నిమిషాలకు గాను పేపర్ 1 కండక్ట్ చేశారు. పేపర్ 2 వచ్చేసి బీటెక్లో మీ క్వాలిఫికేషన్ సంబంధించి బ్రాంచ్ నుంచి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే అడగడం ఉన్నారు. టోటల్గా 150 క్వశ్చన్స్ గాను ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్క్స్ చొప్పున 300 మార్క్స్ గాను ఈ పేపర్ 2 అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా 150 మినిట్స్ డ్యూరేషన్లో పేపర్ 2 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది. టోటల్గా పేపర్ 1, పేపర్ 2 కలిపి 450 మార్క్స్ గాను ఎవరికైతే మెరిట్లో వస్తాయో ఆ మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే టీఎస్పీఎస్సీ తరఫు నుంచి ఏడబ్ల్యూ పోస్టుల భర్తీకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ వచ్చిన తర్వాత టోటల్గా క్లారిటీ అయితే ఇవ్వనున్నారు. సో ఇప్పటివరకు అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు మిగిలిన అన్ని పోస్టులకు ఇంటర్వ్యూను ఎత్తివేయడం ద్వారా ఫైనల్గా మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి ఎంపికనైతే చేయనున్నారు. సో ఒకసారి సిలబస్లో భాగంగా చూసినట్లయితే పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్స్ అనే టాపిక్స్తో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ టాపిక్స్ నుంచి మరియు జనరల్ సైన్స్లో భాగంగా ఇండియన్స్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ నుంచి మరియు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ నుంచి మరియు ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ మరియు జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్తో పాటు సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ మరియు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మరియు హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ద ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్తో పాటు హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూవ్మెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్తో పాటు లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ నుంచి మరియు ఫైనల్గా బేసిక్ ఇంగ్లీష్ అనే టాపిక్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రానున్నాయి. టోటల్గా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగనున్నారు. నెక్స్ట్ బీటెక్లో మీ బ్రాంచెస్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏ టాపిక్ నుంచి పేపర్ 2లో క్వశ్చన్స్ రానున్నాయో చూసినట్లయితే మొదటగా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ లెవెల్లో భాగంగా బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే టాపిక్లో భాగంగా టైప్స్ ఆఫ్ బ్రిక్స్, ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్తో పాటు ప్రాపర్టీస్ మరియు టైప్స్ ఆఫ్ స్టోన్స్ క్లాసిఫికేషన్ అండ్ ప్రాపర్టీస్ మరియు డ్రెస్సింగ్, పాలిషింగ్ ఆఫ్ స్టోన్స్ సంబంధించి మరియు సిమెంట్ మోటార్ మరియు ప్రొపోజన్స్ ఆఫ్ సిమెంట్ మోటార్ అండ్ వేరియస్ అప్లికేషన్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా బిల్డింగ్ అండ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్స్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ సంబంధించిన టాపిక్స్లో భాగంగా ఈ విధంగా థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ మరియు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో ఈ విధంగా టైప్స్ ఆఫ్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ ఆర్సీసీ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అనే టాపిక్ నుంచి మరియు కాంక్రీట్ స్ట్రక్చర్స్ మరియు స్టీల్ స్ట్రక్చర్స్ మరియు రీస్ట్రక్చర్డ్ కాంక్రీట్ సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మరియు హైడ్రాలిక్స్ అనే టాపిక్లో భాగంగా ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మరియు ఈ విధంగా ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు డిఫరెంట్ టాపిక్స్ తరపు నుంచి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్
హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ సంబంధించి టాపిక్స్లో భాగంగా మీకు సివిల్ ఇంజనీరింగ్లో ఈ విధంగా పేపర్ 2లో క్వశ్చన్స్ అయితే రానున్నాయి. సో ఇక్కడ మీరు టోటల్గా క్లారిటీగా సిలబస్ను అండర్స్టాండ్ చేసుకొని ఈ టాపిక్లో ప్రిపేర్ కావడం ద్వారా మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడగనున్నారు. నెక్స్ట్ సాయిల్ మెకానిక్స్ మరియు ఫౌండేషన్ ఇంజనీరింగ్తో పాటు ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ మరియు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్స్ అనే టాపిక్ నుంచి మరియు ఫైనల్గా సర్వేయింగ్ సంబంధించిన టాపిక్స్ నుంచి ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే టోటల్గా ఈ 10 టాపిక్స్ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో భాగంగా మీకు పేపర్ 2లో క్వశ్చన్స్ అయితే రానున్నాయి. సో ఒకసారి క్లారిటీగా వీడియోని చూడడం ద్వారా అసలు ఏ టాపిక్స్ ఉన్నాయో మీకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్టులకు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కు ఒక క్లారిటీ ఐడియా అయితే రానుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ లెవెల్లో భాగంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్ సంబంధించి నెట్వర్క్ గ్రాఫ్, కేసీఎల్, కేవీఎల్ మరియు జెట్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్తో పాటు 2 పోర్ట్ నెట్వర్క్, 3 ఫేజ్ సర్క్యూట్స్ సంబంధించి టాపిక్స్లో భాగంగా బయోసార్వేట్ రూల్ మరియు ఇండక్టెన్స్, డైఎలక్ట్రిక్ కెపాసిటెన్స్ సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే రానున్నాయి. మరియు ఎలక్ట్రికల్ మిషన్స్ సంబంధించి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఈక్వివలెంట్ సర్క్యూట్స్తో పాటు డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్, సింక్రోనస్ మిషన్స్ మరియు వాటి పర్ఫార్మెన్స్ రెగ్యులేషన్స్, మోటార్ స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా ఎలక్ట్రికల్ మిషన్స్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ పవర్ సిస్టంలో భాగంగా చూసినట్లయితే బేసిక్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్ మరియు ఎకనామిక్ ఆస్పెక్ట్స్తో పాటు ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్, ఫీడర్ ప్రొటెక్షన్తో పాటు ఎకనామిక్ ఆపరేషన్, లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ మరియు సిమెట్రికల్ కాంపోనెంట్స్తో పాటు సర్క్యూట్ బ్రేకర్, పవర్ సిస్టమ్ స్టెబిలిటీ కాన్సెప్ట్స్తో పాటు స్వింగ్ ఈక్వేషన్, పవర్ యాంగిల్ కర్వ్, సొల్యూషన్ ఆఫ్ స్వింగ్ ఈక్వేషన్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా పవర్ సిస్టంలో క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ కంట్రోల్ సిస్టంలో భాగంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్తో పాటు ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, బ్లాక్ డయాగ్రామ్స్, స్టడీ స్టేట్ ఎర్రర్స్తో పాటు రూట్ నైక్ టెక్యూస్తో పాటు బోర్డ్ ప్లాట్స్ అనే టాపిక్ నుంచి ఈ విధంగా ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్తో పాటు కంట్రోలబిలిటీ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా కంట్రోల్ సిస్టమ్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్లో భాగంగా ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రానున్నాయి. ఏసీ, డీసీ బ్రిడ్జెస్తో పాటు పొటెన్షియోమీటర్స్, పిఎంఎంసీ మీటర్స్, మూవింగ్ ఐరన్, డైనమోమీటర్ మరియు ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ, పవర్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్తో పాటు జీనర్ డయోడ్, బీజేటీ, ఫెట్ యాంప్లిఫైయర్స్తో పాటు బులియన్ ఆల్జిబ్రా, వీసీఓస్, టైమర్స్ మరియు ఏసీ అండ్ డీసీ కన్వర్ట్స్తో పాటు మైక్రో ప్రాసెసర్ బేసిక్స్తో పాటు ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్, ఇంటర్ఫేసింగ్ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి టాపిక్స్లో క్వశ్చన్స్ రానున్నాయి. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి సెమీ కండక్టర్, పవర్ డయోడ్స్తో పాటు ట్రాన్సిస్టర్, థైరిస్టర్స్, ట్రయాక్స్, జీఓడీస్, మాస్ఫెట్, ఐజీబీటీ సంబంధించి స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్, ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్ సంబంధించి ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ మరియు సైక్లో కన్వర్టర్స్ సంబంధించిన టాపిక్స్ నుంచి ఈ విధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ టాపిక్లో క్వశ్చన్స్ రానున్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్ సంబంధించి 4 క్వాడ్రంట్ ఈక్వేషన్స్తో పాటు ఆపరేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ లోడ్స్, ఎనర్జీ లాస్ డ్యూరింగ్ స్టార్టింగ్ అండ్ బ్రేకింగ్, డీసీ అండ్ ఏసీ మోటార్స్, టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ ఇన్ డీసీ అండ్ ఏసీ మోటార్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కన్వర్టర్ అండ్ చాపర్స్ అనే టాపిక్ నుంచి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ డ్రైవ్స్ సంబంధించి టాపిక్స్ నుంచి ఎలక్ట్రికల్ డ్రైవ్స్లో క్వశ్చన్స్ అయితే రానున్నాయి. ఫైనల్గా యూటిలైజేషన్ టాపిక్ సంబంధించి హై ఫ్రీక్వెన్సీ ఎడ్డీ కరెంట్ హీటింగ్తో పాటు ఎంఎస్సిపితో పాటు ఎస్విఎంవి ల్యాంప్స్ మరియు ఫ్యాక్టరీ స్ట్రీట్ ఫ్లూయిడ్ లైట్ సంబంధించి ఎలక్ట్రిక్ ట్రాక్షన్, ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్తో పాటు ట్రాక్టర్ ఎఫెక్ట్తో పాటు స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్, డీసీ మోటార్, సిరీస్ ప్యారలల్ కంట్రోల్ మరియు ఎనర్జీ సేవింగ్స్ అనే టాపిక్ సంబంధించి ఈ విధంగా యూటిలైజేషన్లో టోటల్గా ఈ టాపిక్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైతే ఇలా ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో టోటల్గా ఈ టాపిక్స్ నుంచి అయితే పేపర్ 2లో మీకు క్వశ్చన్స్ అయితే రానున్నాయి. ఫైనల్గా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సంబంధించి క్వాలిఫికేషన్ క్యాండిడేట్ సంబంధించి పేపర్ 2లో ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి అప్లైడ్ మెకానిక్స్ డిజైన్లో భాగంగా ఇంజనీరింగ్ మెకానిక్స్తో పాటు మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్తో పాటు థియరీ ఆఫ్ మిషన్స్ మరియు వైబ్రేషన్స్, మిషన్ డిజైన్ అనే టాపిక్ నుంచి ఈ విధంగా సెక్షన్ 1లో క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ సెక్షన్ 2 సంబంధించి ఫ్లూయిడ్ మెకానిక్స్లో భాగంగా థర్మల్ సైన్సెస్ సంబంధించి ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ మరియు థర్మోడైనమిక్స్, పవర్ ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి ఈ టాపిక్స్ నుంచి మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో భాగంగా క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి అయితే పేపర్ 2లో అడగనున్నారు. ఐసీ ఇంజన్స్ మరియు రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మరియు
టర్బో మెషినరీతో పాటు సెక్షన్ 3లో భాగంగా మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ మెటీరియల్, కాస్టింగ్, ఫార్మింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ సంబంధించి టాపిక్స్లో భాగంగా మిషన్ టూల్ ఆపరేషన్స్తో పాటు మెట్రాలజీ, ఇన్స్పెక్షన్ మరియు కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ మరియు ఇన్వెంటరీ కంట్రోల్ మరియు ఆపరేషన్స్ రీసెర్చ్ సంబంధించి ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ టాపిక్స్ ప్రిపేర్ కావడం ద్వారా పేపర్ 2లో ఒక మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. సో ఫైనల్గా ఈ ఏడబ్ల్యూ సంబంధించి 1540 పోస్టులకు సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేశారో చూసినట్లయితే టోటల్గా ఈ పోస్టులకు సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే విధంగా టీఎస్పీఎస్సీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఫైనల్గా అయితే టీఎస్పీఎస్సీ తరఫు నుంచి సెప్టెంబర్ 15th రోజున ఈ ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించి అఫిషియల్ పీడిఎఫ్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సో ఇప్పటివరకు అయితే జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఏడబ్ల్యూ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానం, సిలబస్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.